వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అన్నీ కూడా ఆశాజనకంగా ఉండగలుగుతాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ సకాలంలో చేపట్టడం, సజావుగా పూర్తి కావటం సంతోషాన్ని కలుగచేస్తుంటాయి. గతంలో వివిధ సందర్భాల్లో చోటు చేసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ప్రముఖులు, దగ్గర వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క శ్రేయస్సును కోరి వివిధ రకాలుగా సూచనలు, సలహాలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. కష్టసుఖాలను విచారించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూములు, వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో జరిపే కొనుగోళ్లు, లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి లాభసాటిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీరు పనిచేసేటటువంటి కార్యక్రమాల్లో కొన్ని రకాల అవాంతరములు చోటు చేసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. అవి ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పారిశ్రామిక రంగాల్లో పనిచేసేటటువంటి వాళ్లకు, కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్లకు కొన్ని ముఖ్యమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేసేందుకు ప్రణాళికలను రూపొందించుకుంటూ ఉంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉండండి. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వ్యవహరించండి. అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీరు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వృషభ రాశి వారు విశేషంగా మహాగణపతి స్వామి వారిని పూజించటం, అర్చించటం మంచిది. సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం చేసుకోవటం, అలాగే గణపతి అష్టకమును పారాయణం చేయటం, పసుపుతో గణపతి స్వామి వారిని తయారు చేసుకొని అర్చన నిర్వహించటం విశేష శుభాలను కలుగచేస్తుంది. అలాగే పేదవారికి కాయగూరలు దానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి.